ప్రాంతం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంఐ కప్పేటారు. మీరు మూసీలో గాంధీ సరోవరం బదులు సలాలుద్దీన్ ఓవైసీ సరోవరం కట్టండి. సలాలుద్దీన్ ఓవైసీ సరోవరం కట్టి గాంధీ విగ్రహం బదులు సలాలుద్దీన్ ఓవైసీ విగ్రహం పెడితే ఈ ప్రాంతానికి కరెక్ట్ న్యాయం జరుగుతుంది. మమ్మల్ని అందరినీ చంపి గాంధీ గారి అస్థికలు ఉన్నాయి కదా, గాంధీ గారి అస్థికలతో పాటు ఇక్కడ ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారో, రోగాలు వచ్చి చచ్చిపోతారో, వివిధ సమస్యలు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ అస్థికలు కూడా తీసుకుపోయి అక్కడ కలిపి ఈ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేనట్టుంది. కాబట్టి నేను ఇంతకుముందు హైడ్రా విషయానికి వస్తే సార్, హైదరాబాద్ కూడా వచ్చి భయపెట్టించింది మొన్న ఎస్టీపీ విషయంలో. 6 ఎకరాలు హైడ్రా మొత్తం దాన్ని తీసుకుంటామని చెప్పిండ్రు. హైడ్రా ఓల్డ్ సిటీలో ఫుట్పాత్ కూడా టచ్ చేస్తలేదు, కానీ హైడ్రా ఇక్కడ మొత్తం న్యూ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో బాంబులు వేలేటివి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర అండ్ గోకుల్ చాట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర, కానీ హైడ్రా జనాల మీద బాంబులు వేలుస్తుంది. కాబట్టి మీరందరూ దీని మీద విషయంలో ఈ 3 సమస్యలు సార్ కాపాడండి. పైన ఎస్టీ వస్తుంది, దాని గురించి కాపాడండి. నమస్కారం చేసేది ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఎంఐఎం చేతిలో పెట్టకుండా ఈ ప్రాంతాన్ని అందరినీ కాపాడని చెప్పి మీకు వినవించుకుంటున్నాను సార్. Namaste Andy, na name Vidya. Thanks to all the leaders who have come here to address our critical situation which we are facing now. Sir, మేము ఈ వెంచర్ తీసుకొని అరౌండ్ 8 years అవుతుంది. 2018 లో ఈ లేఅవుట్ వేసినప్పుడు ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి సార్, అండ్ ద బఫర్ లిమిట్ వాజ్ ఓన్లీ 9 meters అప్పుడు. ఇప్పుడు మూసీ రీజనరేట్ ప్రాజెక్ట్ కోసము 50 meters కి పెంచారు. సార్ మీరు ముందొకటి కీన్ గా అబ్జర్వ్ చేస్తే మా పక్కన ఫ్లో అయ్యేది ఇట్స్ మూసీ కాదు, అంటే అదొక వాగు, నది కూడా కాదు. దానికి జస్ట్ బఫర్ లిమిట్ 9 meters సార్, బట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్ దే హ్యావ్ రీక్రియేటెడ్ యాజ్ 50 meters. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ ఇయర్ మాకు అక్కడ ఓన్లీ డ్రైనేజ్ వాటర్ ఫ్లో ఉంటుంది సార్. ఓన్లీ గండిపేట చెరువు నిండితే వాళ్ళు ఫుల్ గేట్ స్లిప్ చేస్తేనే మాకు అక్కడ ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది. ఈవెన్ దో దే లిఫ్ట్ టోటల్ గేట్స్, వి డోంట్ గెట్ వాటర్ ఇన్సైడ్ ద కాలనీ. లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్లాన్ గా చేశారు ఏదో చేద్దామని, బట్ మాకేం వాటర్ రాలేదు సార్. సో దాన్ని మూసీగా రీక్రియేట్ చేసి మా ఇల్లులన్నీ బఫర్ జోన్ లో ఉన్నాయని రీక్రియేట్ చేసి మా అందరినీ వాలంటరీగా సరెండర్ చేయమని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ హెల్ప్ అవుట్ దిస్. మాకు ఇల్లులు ఇవ్వడం ఇష్టం లేదు సార్, అండ్ వీఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపెన్సేషన్. టీడీఆర్ కానీ, మనీ కానీ, ఇంకో ఫ్లాట్ కానీ, ఇంకో డబల్ బెడ్రూమ్ కానీ, ఇంకే గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తా అన్న వీ డోంట్ వాంట్ సార్. వీఆర్ హ్యాపీ విత్ అవర్ హోమ్స్. మేమే సాల్వ్ చేసుకుంటున్నాం సార్. మస్కిటోస్ అయినా, స్నేక్స్ అయినా, స్మెల్ అయినా ఇది క్లీన్ చేయమని, ఇలాంటి ఇష్యూస్ లో మాకు హెల్ప్ చేయమనండి అంతే చెప్పండి సార్. వెరీ క్లియర్ హోమ్ సార్, రీజువనేషన్ చేసుకున్న homes without destructing any of the home of our colony. Please leave our colony and like us many other colonies. Please help out in this matter sir. చివరిగా రవి గారు మాట్లాడతారు. మా బాధల్ని అర్థం చేసుకొని రాష్ట్ర వర్గం అంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇల్లు అన్నవి అన్ని కూడా. ఒక్క ఇల్లు కూడా లేదు, అన్ని పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇల్లులు. మీడియాలో ఏంటంటే వీళ్ళు అక్రమంగా కట్టుకున్నారు ఇక్కడ అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లుకి పర్మిషన్ ఉంది, కానీ మీడియాలో ఏంటంటే వీళ్ళు ఏదో పర్మిషన్ లేకుండా కట్టుకున్నారని చెప్పేసి హైడ్రా వస్తుంది అని భయపెట్టి మమ్మల్ని అంతా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క ఇంటికి పర్మిషన్ ఉంది. ఇంకోటి, వర్షం వచ్చినట్టుగా ఇప్పుడు మా సిస్టర్ చెప్పాడు, వర్షం వచ్చినప్పుడు ఒక్క చుక్క రాదని ఇక్కడ ఈ కాలనీలో ఒక్క చుక్క రాదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వర్షం వచ్చినప్పుడు అంతా మునిగిపోతున్నారు, అందుకే వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా సృష్టిస్తున్నారు. లేని సమస్యను అంతా ఒక్కటి సృష్టించి మమ్మల్ని అందరినీ రోజుకు ఒక కారణం చెప్పి భయభ్రాంతులను చేస్తున్నారు. మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళే మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు సీతారాం శర్మ. నేను ఈ కాలనీ వాసిని. మేము 2000 కొనుక్కున్నామండి. సో అప్పటి నుంచి మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ అంత గవర్నమెంట్ సృష్టించే అంత సమస్యలు అయితే ఏం లేవండి. 2018లో ఈ వెంచర్ ఇనిషియల్గా
అప్రూవల్స్ తీసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్రూవల్స్ తీసుకుని ఈ వెంచర్ స్టార్ట్ చేశారు. తర్వాత గవర్నమెంట్లో కూడా అన్నిటికీ అప్రూవల్స్ కానీ కావాల్సిన అప్రూవల్స్ కానీ రిజిస్ట్రేషన్ అన్ని చేస్తేనే మేము కొనుక్కున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా లోన్ తీసుకుని కొనుక్కున్న ఇళ్ళు అండి. ఇవన్నీ లోన్ కావాలంటే లీగల్ అడ్వైజర్ అప్రూవల్ లేకుండా ఏ లోను రాదండి. సో అప్పుడు ఏ విధంగా లీగల్ అడ్వైజర్ అప్రూవల్స్ ఇచ్చారండి ఇక్కడ. సో మాకు తెలిసినంత వరకు ఏంటంటే మాకు ఈ ఇళ్ళు అమ్మినప్పుడు చెప్పారు. సో అదే దృష్టిలో ఇక్కడ ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళంతా అదే ఈ దొంగచాటు నోటిఫికేషన్స్ ఏవి కూడా డైరెక్ట్ గా ఎవరిని అప్రోచ్ అయ్యి మా కాలనీ వాళ్ళ ఒపీనియన్ కానీ తీసుకుని కానీ ఎట్లా ఒక డిపిఆర్ కానీ ఒక ప్లాన్ కానీ ఏది చూపించకుండా ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసినా కూడా అన్ని దొంగచాటు నోటిఫికేషన్స్ తప్ప ఎవరిని ప్రజల్ని సంప్రదించి కానీ ప్రజల యొక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ గవర్నమెంట్ చేసే ఫేవర్ ఏంటి, ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడట్లేదండి. మాకు ఇప్పుడు రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ రోడ్లోనే వచ్చి ఉంటారు, హైదర్ కోట్ రోడ్లో. మీరు ఆ రోడ్డు చూస్తున్నట్లయితే కనుక ఎక్కడికక్కడ గుంతలు పడి మాకు లోపలికి రావడానికి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నామండి. వాటి